మనకు ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ఏవైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెన్స్ అలాగే ఈ మొదటి రౌండ్ కౌంటింగ్ బట్టి మనం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రకారంగా చూస్తే ఇటు జార్ఖండ్ లో అయితే మటుకు మనం అంటే తిరిగి జేఎంఎం తన అధికారం నిలబెట్టుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఎవరైనా చెప్పేటటువంటి ఒక ఈజీగా అంటే ఏ విశ్లేషకుని అడిగినా తర్వాత ఏ ప్రజల్ని అడిగినా చెప్పేటటువంటి స్థితి ఏంటంటే జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం అధికారం నిలబెట్టుకుంటుంది. ఇటు మహారాష్ట్ర చూస్తే కనుక ఎంతో కొంత అంటే ఇప్పుడు 145 మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి అంటే 145 కి 1-2 సీట్లు అదనంగా 148 149 ఇలాంటి ఫిగర్ వచ్చేటటువంటి అవకాశము ఇక్కడ ఇద్దరు అంటే ఎన్డీఏ కూటమికి ఉంది అలాగే నేషనల్ అగాడికి ఏదైతే మహావికాస్ అగాడికి ఆ రెండు పార్టీలకు కూడా సమానమైనటువంటి యొక్క అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి ఇరు రాష్ట్రాల్లో కూడా. కాకపోతే ఇక్కడ జార్ఖండ్ లో పోటాపోటీ ఉంటే ఇక మహారాష్ట్రలో మటుకు కాస్త బీజేపీ కూటమి మహాయుతి కూటమి ముందంజలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాలెట్స్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్స్ లో 460 ఓట్లతో అక్కడ ఏదైతే లీడింగ్ మన బారామతిలో అజిత్ పవార్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎన్సీపీ అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లో కనబడుతుంది. అలాగే శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే పర్లీలో ముందంజలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే అక్కడ శివసేన ఎన్సీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు అక్కడ చీలిపోయినాయి కాబట్టి అక్కడ ఇరు వర్గాలు కూడా అక్కడ బాల్ ఠాకరే ఫోటో పెట్టుకునే ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి మహారాష్ట్రలో కనబడుతుంది. కాబట్టి ఓటర్ కూడా ఒక డిఫరెంట్ గా ఆలోచన చేస్తున్నాడు కూడా. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న ఏవైతే ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ ను బట్టి మనకు ఒక క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వన్ సైడ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే పూర్తిగా బీజేపీకి ఓటరు చేయలేదు అలాగే మహావికాస్ అకాడమీకే అక్కడ ఉన్నటువంటి యొక్క మహారాష్ట్ర ఓటర్లు చేయకొట్టలేదు. ఎందుకంటే ఆలోచించారు ఏ పార్టీకి అంటే ఇక్కడ ఒక తెలివైనటువంటి యొక్క ఓటింగ్ అక్కడ నమోదైంది. దాదాపుగా అంతకు ముందు లేకనే దాదాపు 67% పోలింగ్ 60% పైననే ఇరు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ అక్కడ నమోదైంది. కాబట్టి క్లియర్ పిక్చర్ అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే 50% పోలింగ్ 45% పోలింగ్ కనుక జరిగితే ఏదో జరిగినట్టుగా మనం ఊహించవచ్చు. కానీ 67-65% అనేది ఒక మంచి పోలింగ్ శాతం అక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పోలింగ్ శాతం 65 పైన అంటే ఒక మంచి పోలింగ్ శాతం అయితే మనకు అక్కడ ఓటర్స్ అయితే ఓట్లు వేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వస్తున్నటువంటి ట్రెండ్స్ అయితే ఓటరు ఎవరు కూడా ఒక వన్ సైడ్ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనకు పోలింగ్ రిజల్ట్స్ ని బట్టి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇక్కడ జార్ఖండ్ లో 35-31 లీడ్ లో అలాగే ఇటు మహారాష్ట్ర చూస్తే 122-84 పెద్ద లీడ్ కాదు. ఎందుకంటే 122-84 అనేది తిరిగి అందుకునేటటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ కూడా నువ్వా నేడా అనేటటువంటి అవకాశం ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పక్కనే ఉన్నటువంటి ఒక నియోజకవర్గం డిగ్రస్ నియోజకవర్గంలో మాణిక్రావు ఠాకరే తరఫున ప్రచారం చేస్తే అక్కడ ఏదైతే నాగపూర్ అంటే యవత్మల్ లో మటుకు అక్కడ ముందంజలో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ వస్తున్నటువంటి ఒక రిజల్ట్స్ ప్రకారంగా తెలుస్తుంది. అక్కడ కొంత పోస్టల్ బ్యాలెన్స్ లో కావచ్చు లేదా మొదటి రౌండ్ లో కావచ్చు ఆ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ లో అయితే ఒక లీడ్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ డిగ్రస్ నుంచి అయితే ఆయన కొత్త ముందుకైతే వెళ్తున్నట్టుగా అంటే ఏదైతే ప్రచారం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇటు సీఎం కావచ్చు అలాగే ఇటు ఇన్ఛార్జీలను కూడా నియమించి ఎంపీలను ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కేటాయించి ప్రముఖ నేతలంతా కూడా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీకి అండగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యొక్క 30 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ సీన్ అయితే మనకు కొంత కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అలాగే 6 గ్యారంటీ హామీలతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి దాన్ని పోల్చుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా కొనసాగుతుంది అది తిరిగి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఆ ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి తిరిగి మరి ఇక్కడ కూడా మనకు అదే విధమైనటువంటి అవకాశం ఉంటుందనేటువంటి కనీస ఆలోచన మాత్రం ప్రతి ఓటర్ అక్కడ మహారాష్ట్రలో చేసినట్టుగా మనకు
క్లియర్ గా పిక్చర్ కనబడుతుంది. సో అదే ఇక్కడ బీజేపీ కూడా అక్కడ ఏంటంటే ఒకటే వేవుతో బీజేపీ ప్రచారం. అందుకే బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే తిరిగి డెవలప్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కేంద్రంలో మాదే ప్రభుత్వం ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే డెవలప్ అవుతున్నటువంటి ఒక ఆలోచన జస్ట్ ఇదే వేవ్తో అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటటువంటి ఒక అంశంతో బీజేపీ అక్కడ ప్రచారం నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం నిర్వహించింది. కాబట్టి ఓటర్ అది కూడా ఆలోచించారు. ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీలో కూడా ఎన్డీఏ కూటమిని కనుక అధికారంలోకి తీసుకొస్తే ఒక డెవలప్ అయితే జరుగుతున్నటువంటి ఒక ఆలోచన కొంతమంది ఓటర్లు చేసేటటువంటి ఒక సందర్భం అయితే ఉంటుంది. కాబట్టి ఆ లీడ్ ఏదైతే ఉన్నదో అది కాస్త ఎన్డీఏ వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా మనం భావించాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని బెరీ చేసుకొని కూడా గతంలో మనం చూసినట్లయితే కర్ణాటక